హాయ్ ఫ్రెండ్స్, బెడ్ హెబ్స్ వెల్నెస్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను ఏదో టిప్ చెప్పాలి అని మీ ముందుకు వచ్చాను, కానీ ఎన్ని టిప్సో ఉన్నాయండి చెప్పడానికి. ఏది చెప్పాలని ఆలోచిస్తున్నాను. అన్నీ ఉపయోగకరమే. సరే, సో ప్రజెంట్ డేస్లో మనకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఆరోగ్యం అంటే అసలు విటమిన్స్ డెఫిషియన్సీ అనేసి ప్రజెంట్ డేస్లో ఊరికనే క్లైమేట్ చేంజెస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తిండి చేంజ్ అవుతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెంటల్లీ టెన్షన్స్ ఫీల్ అవుతున్నారు, ఇలాంటివి రకరకాలుగా సఫర్ అవుతున్నారు కదా. సో మీకు మంచి టిప్ చెప్దాం అనుకున్నాను. సో టిప్ అంటే ఏంటంటే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేవాలండి. బ్రహ్మ ముహూర్తం అంటే మీకు ఐడియా ఉందనుకుంటాను అందరికీ. సో 3 to 5, 5:30 లోపల అనమాట. సో లేవడం అనేది ఆ టైంలో లేస్తే కనుక మనకి సో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మన మైండ్లో ఫిల్ అవుతుందండి. పాజిటివ్ ఎనర్జీ మనకి గెయిన్ చేసుకోగలగడానికి అవకాశం ఉంటుంది ఆ వాతావరణంలో. సో ఆ వాతావరణంలో మనము కాస్తంత ఎక్సర్సైజ్ చేస్తూ కొద్దిగా మనకి మన బాడీకి శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తూ వ్యాయామం లాంటిది అలాగే చేస్తూ యోగా లాంటిది అలా చేస్తూ దాంతోపాటు మెయిన్ ఏంటంటే 1 స్పూన్ నెయ్యి తినండి. 1 స్పూను, అది ఇంకా ఆవు నెయ్యి అయితే చాలా మంచిదండి. సో నెయ్యి 1 స్పూను, అలాగే పరిగడుపునే 1 స్పూన్ తినేసేయండి మీరు. సో ఆ తినలేకపోతే కనుక మీరు వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగేయచ్చు. యాక్చువల్గా హ్యాపీగా తినగలుగుతారండి ఎవరు ఇష్టపడరు నెయ్యి అంటే. మీరు అనుకుంటారు ఈ నెయ్యిలో ఫ్యాట్ ఉంటుంది, ఇంకేదో అజీర్తి ఉంటుంది, ఇలాంటివన్నీ రాంగ్ అండి. మన దేశీ ఆవు నెయ్యి అవుతే కనుక 100% మీకు బాడీలో ఉన్న విటమిన్స్ డెఫిషియన్సీ కంట్రోల్ అయిపోతుంది. మీకు ఇన్బ్యాలెన్సెస్ కూడా కంట్రోల్ అయిపోతాయి. ఓకే, యాక్టివ్గా ఉంటారు. ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు మార్నింగ్ లేవగానే వ్యాయామం అది చేస్తారు కదా, ఆ తర్వాత ఏంటంటే బాడీ అంతా నువ్వుల నూనె ఉంటే కనుక ఇంట్లో లేకున్నా పర్వాలేదు, మనం వంట నూనె వాడినా పర్వాలేదండి, లైట్ ఆయిల్ ఏదైనా లేదు, కొబ్బరి నూనె వాడినా కానీ పర్వాలేదండి. బాడీకి మర్దన చేసుకోండి. మర్దన అంటే ఎలా ఉండాలంటే మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్ జాయింట్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ, మజిల్స్ అంటే మనం ఈ పోర్షన్ని మజిల్ అంటాము, ఈ పోర్షన్ని జాయిన్ అంటాము, తెలుసు కదా, ఐడియా ఉంది కదా, జాయింట్స్. ఆ తర్వాత ఇది మజిల్ అంటాము, సో ఈ జాయింట్స్ అంటాము. ఇలాగ ఈ జాయింట్స్లో మజిల్స్లో కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు అంటే మీరు ఏ మజిల్ దగ్గర మీరు మసాజ్ చేస్తారో ఆ మజిల్ దగ్గర మీరు మైండ్ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అపోర్డ్ డైరెక్షన్లో రౌండ్స్గా మీరు కాస్తంత మసాజ్ ఇవ్వండి. ఒక్కొక్క ప్లేస్లో మీరు కనీసం 2 to 5 minutes మసాజ్ చేస్తూ ఉండండి. సో అలా మసాజ్ చేసుకొని మీరు మార్నింగ్ ఒక స్నానం చేసేంత వరకు అలాగ వదిలేసేసేయండి. మీరు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి. ఆ స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఈ సోప్స్ ఇలాంటి కెమికల్స్ జోలికి వెళ్ళకుండా న్యాచురల్గా సున్నిపిండి లాంటిది, లేదంటే శనగపిండి ఇలాంటిది వాడితే కనుక మీకు అసలు ఒకరోజు ఇలాగ చేస్తే కనుక ఆ వారం అంతా మీరు యాక్టివ్గా ఉంటారండి. సో ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను, మా ఆయుర్వేద దినచర్యలో ఉన్న నాలెడ్జ్తో చెప్తున్నాను. సో అందరూ పాటిస్తారు కదా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో రాయండి. ఓకే, మీరు మీ వల్ల నేను ఇంకా యాక్టివ్ అవుతాను, మీకు ఇంకేదో చెప్పాలనేది షేర్ చేసుకుంటాను, మీకు ఉపయోగపడేవి చెప్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే మరి. సీ యూ అగైన్. బాయ్.